అందరికీ నమస్తే అండి. దాదాపుగా ఏడాది కాలంగా దేశంలో చాలా రాష్ట్రాల్లో హడలెత్తిస్తున్న సర్ వాటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం అన్నమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతోంది, మన రాష్ట్రంలో కూడా. జూన్ 15వ తేదీ నుంచి ఈ ప్రక్రియ మన రాష్ట్రంలో మొదలు కాబోతోంది. సో జూన్ 15వ తేదీ నుంచి బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్ళి ఆల్రెడీ వాటర్లుగా ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఐడెంటిటీ కార్డులు తీసుకొని వాళ్ళకు ఒక ఫామ్ ఇస్తారు. సో ఆ ఫామ్, ఆ వాటర్, ప్రతి ఒక్క వాటర్ ఫిలప్ చేసి కలర్ ఫోటో అతికించి సంతకం చేసి ధృవీకరించుకొని ధృవీకరణ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇది ప్రక్రియ. సుమారుగా ఒక నెల రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుద్ది. జూలై 21వ తేదీన ముసాయిదా జాబితా ప్రచురిస్తారు, దాని మీద అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22వ తేదీ నాటికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేస్తారన్నమాట. సో ఈ ప్రక్రియ చేపట్టిన ప్రతి రాష్ట్రాల్లో కూడా భారీగా ఓట్లు పోయాయి. మన పక్కనున్న తమిళనాడులో సుమారుగా 53 లక్షలకు 58 లక్షలకు పైగా ఓట్లు పోయాయి. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించారు. ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 2 కోట్ల వరకు ఓట్లు తొలగిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని తొలగించారు, ఇంకా తొలగించే ప్రక్రియ నడుస్తుంది. కొన్ని కోర్టులకు సవాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ ప్రక్రియ మన రాష్ట్రాల్లో కూడా జరగబోతోంది. బీహార్లో కూడా సుమారుగా 50 లక్షలు 53 లక్షలు తొలగించారు కదా. సో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రక్రియ జరగబోతోంది. సో తెలంగాణలో సుమారుగా 45 నుంచి 50 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉంది అని నిన్న మనం చెప్పుకున్నాం. అందులో ఓన్లీ హైదరాబాద్ లిమిట్స్లోనే చాలా ఓట్లు తొలగిస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన సెటిలర్స్కి అక్కడ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఓట్లు పోవచ్చు? సాధారణంగా ఈ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతున్నప్పుడు వాళ్ళు డూప్లికేట్ ఓట్లు బయట పెడతారు. అంటే 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, డూప్లికేట్ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. అలాగే చనిపోయిన వారి పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో కొనసాగుతుంటే వాటిని కూడా బయటకు తీస్తారు, డిలీట్ చేసేస్తారు. అలాగే ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా అక్కడే కొనసాగితే వాళ్ళ ఓట్లు కూడా డిలీట్ చేసేస్తారు. సాధారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళినా ప్రతి 6 నెలలకు ఒకసారి మన ఈ ప్రాంతాలకు వస్తూ ఉంటే ఇక్కడే ఓటు ఉంటుంది. లేదు 6 నెలలకు ఒకసారి రావట్లేదు అనుకుంటే ఎక్కడికైతే వలస వెళ్ళిపోయారో అక్కడ ఓటు తీసుకొని ఇక్కడ డిలీట్ చేసేయాలన్నమాట. అలా అనేక అంశాలు, ప్రధాన అంశాలుగా వీటిని పరిశీలిస్తే ఇంకా అనేక అంశాలు పరిశీలిస్తూ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 25 లక్షల నుంచి 40 లక్షల వరకు ఓట్లు పోయే అవకాశం ఉంది అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనిలో డూప్లికేట్ ఓట్లు కొన్ని ఉన్నాయి. అండ్ హైదరాబాద్లోనే ఇక్కడ కంబైన్డ్గా ఉన్న వాళ్ళు కొంతమంది మాకు హైదరాబాద్లోనే కావాలి అని చెప్పొచ్చు, కొంతమంది ఇక్కడ కావాలని చెప్పొచ్చు. కాబట్టి అటువంటి ఒక 30 లక్షల ఓట్లు ఉన్నాయనుకోండి, అందులో సగానికి సగం అటు సగం ఇటు ఉన్న ఓ 15 లక్షలు పోయినట్టే కదా. సో ఇతర ప్రాంతాలకు ఎక్కువగా వలస వెళ్ళిపోయిన ఓట్ల జాబితాలోకి వస్తాయన్నమాట. అలాగే డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి కావచ్చు, అలాగే చనిపోయినా కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 25 లక్షల నుంచి 40 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఈ సర్ ప్రక్రియ రాజకీయాలకో పార్టీలకో సంబంధం లేదు. సాధారణంగా ఏం జరుగుతుందంటే కేంద్రం బీహార్ ఎన్నికలకు ముందు బీహార్లో చేపట్టారు. సో ఆ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోరంగా ఓడిపోయింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు అక్కడ పశ్చిమ బెంగాల్లో చేపట్టారు. సో ఆ ఎన్నికల్లో అక్కడున్న పార్టీ తృణమూల్ కాంగ్రెస్ భారీగా చాలా దారుణంగా ఓడిపోయింది. కాబట్టి ఈ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఏ రాష్ట్రాల్లో జరుగుతుందో అక్కడ బీజేపీకి అనుకూలంగా మారుతోంది రాజకీయ పరిస్థితి అని అందరూ అనుకుంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. అలాగే తమిళనాడులో జరగాలిగా. నిజానికి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ టెక్నికల్లీ అండ్ లీగల్లీ ప్రూవ్డ్. సో లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు చెప్పాల్సింది చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఈ సర్ ప్రక్రియకి ఎక్కడా అడ్డు తగలడం లేదు. కొన్ని చోట్ల పిటిషన్లు వస్తున్నప్పటికీ నేరుగా న్యాయాధికారులు వెళ్ళి పరిశీలించిన సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మన రాష్ట్రంలో ఇది పెద్దగా పొలిటికల్ స్పైస్ ఉండకపోవచ్చు. ఒకవేళ వైసీపీ వాళ్ళు ఏమైనా టార్గెట్ చేసి అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇది మా రాష్ట్రంలో వద్దు అని అన్నా సరే ఆగదు. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలలో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, వద్దు అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ పెద్దగా అడ్డు తగిలే అవకాశం అయితే లేదన్నమాట. సో ఓవరాల్గా ఇప్పుడు వరకు ఏ రాష్ట్రంలో కూడా ఈ ప్రక్రియ సాఫీగా జరగలేదు, కానీ మన రాష్ట్రంలో మాత్రం సాఫీగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే వ్యవస్థలతో ఫైట్ చేయడానికి వైసీపీకి అంత ఇష్టం ఉండదు. వీళ్ళేమో అధికారంలో ఉన్నారు, టీడీపీ అండ్ జనసేన వాళ్ళు. కాబట్టి వీళ్ళకి పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చు.